సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టు బాధ్యతలు చేపట్టిన సూర్యుడు జట్టును తనదైన శైలిలో ముందుకు నడిపించాడు. కెప్టెన్ గా అతడి రికార్డు అద్భుతంగా ఉంది. సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే సూపర్ ట్రాక్ రికార్డున్న సూర్యుడి భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజా నివేదికల ప్రకారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సూర్య ఫామ్ పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో త్వరలోనే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ గార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఇటీవల అతడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ ఉండడం, ఐపీఎల్ 2026లో కూడా నిరాశపరిచే ప్రదర్శన చేయడం ఈ నిర్ణయానికి కారణమని పేర్కొన్నాయి. ఐపీఎల్ లో ఇరగదీస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకురావడమే కాకుండా కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 తర్వాత జరిగే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల నుంచే అయ్యర్ కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత జట్టులో కొత్త ఉత్సాహం తీసుకురావాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కెప్టెన్ రేస్ లో శ్రేయస్ అయ్యర్ ముందంజలో ఉన్నాడట. త్వరలోనే సర్పంచ్ సాబ్ టీమిండియా కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ అద్భుత ఫామ్ లో కొనసాగుతున్నాడు. జట్టుకు తొలి 7 మ్యాచ్ల్లో 6 విజయాలు అందించడంతో పాటు 9 ఇన్నింగ్స్ లో 333 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనే అతడిని మరలా భారత జట్టులోకి తీసుకొస్తుంది. శ్రేయస్ చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులో కనీసం బ్యాటర్ గా అయినా చోటు దక్కించుకుంటాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరపున 10 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేయడం విమర్శలకు దారితీసింది.